మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా మనందరినీ కూడా బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 119వ కీర్తన 50వ చరణాన్ని చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడి మాట చేత మనందరినీ కూడా బలపరిచి నెమ్మదినిచ్చి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, నిజమే, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఇదేంటండి వాక్యం మనల్ని బ్రతికించడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, నిజం ప్రియులరా, దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తూ ఉంది. మన బలం మనలను బ్రతికించట్లేదు, మనకున్నటువంటి శరీర శక్తి మనలను బ్రతికించట్లేదు ప్రియులరా. దేవుని వాక్యం మాత్రమే మనలను బ్రతికిస్తూ ఉంది. వాక్యం బ్రతికించడం ఏంటి అని ఆలోచన చేస్తే నిజమే, మన దేవుడు మనలను నడిపిస్తున్న, మనలను బ్రతికిస్తున్న మన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ మాట యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తాం ప్రియులరా. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మనల్ని లోకంలో బ్రతికిస్తూ ఉన్నాడు ప్రియులరా. కేవలం మనము బ్రతికి ఉన్నామంటే అది మన బలము చేత కాదు, కానీ దేవుని కృప చేత మాత్రమే మనం బ్రతికి ఉన్నాం ప్రియులరా. ఆయన కృప లేనిదే ఒక్క క్షణం కానీ ఒక నిమిషమైనను మనం బ్రతకలేం. దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు గనక మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకంలో ఆయన మాటే, ఆయన వాక్యమే, దేవుడే మనల్ని బ్రతికించి సమస్త బాధల నుండి, సమస్త ఇక్కట్ల నుండి, శోధల నుండి ప్రభు మనల్ని తప్పించి క్షేమము, నెమ్మది ప్రభు కలుగజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నెమ్మదిగా సాగి వెళ్ళిపోతూ ఉన్నామంటే ప్రియులరా, అది దేవుని ఉచితమైన కృప ప్రియులరా, మరి ఏది కాదు. గనుక మనం కృతజ్ఞత కలిగి ఉందాం ప్రతిదినం కూడా. వాక్యమే మనల్ని బ్రతికించేది. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా మనుషుడు బ్రతకగలడు అనేటువంటి మాటను చూస్తాం. అక్కడ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపవాది భయంకరమైనటువంటి శోధనకు గురి చేయగా, అపవాది వ్యాజ్యమాడుతూ ఉంది, శోధన గురి చేస్తూ ఉంది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. 40 దినాలు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కొండ మీద భయంకరమైనటువంటి శోధన, అపవాది శోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ప్రభు దేవుని వాక్యము చేత అపవాదిని జయిస్తాడు. గనుక ఈ లోకములో మనము అపవాదిని జయించాలంటే, ఈ లోకములో అపవాదిని జయించి బ్రతకాలంటే, ఈ లోకంలో అపవాదిని జయించి సాగి వెళ్ళిపోవాలంటే, జీవించాలంటే ప్రియులారు, ప్రాముఖ్యంగా రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని వాక్యము చేత అపవాదిని ఎదిరించి జయించి ఈ లోకంలో ముందుకు కొనసాగించబడగలం ప్రియులరా. అందుకనే దేవుని వాక్యము చేత మాత్రమే మనం బ్రతకగలం. శారీరకంగా ఈ లోకంలో బ్రతకగలం, కానీ ఆత్మీయంగా మనం బ్రతకాలంటే దేవుని వాక్యము చేత మాత్రమే మనం బ్రతకాలి ప్రియులరా. శారీరకంగా బ్రతికితే అది మనలో నాశనానికి అప్పగిస్తుంది. అది ఎంత మాత్రం క్షేమం కాదు, అది క్షేమమే. గనక ప్రియుల, క్షేమకరమైన మార్గాలు గుండా మనం వెళ్ళాలంటే ప్రియులరా, ప్రాముఖ్యంగా దేవుని వాక్యము చేత మనం బ్రతకగలిగితే అది మనలను క్షేమకరమైన మార్గాలు గుండా నడిపించి నెమ్మదికరమైన ప్రదేశాలలో మనలను ఉంచుతుంది ప్రియులరా. గనక నమ్ముతా ఉన్నారా? దేవుని వాక్యం నమ్మదగినది. గనక 119వ కీర్తనలోనే 11వ చరణంలో అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాననే మాటను మనం చూస్తాం ప్రియులరా. పాపము చేయకుండా కాపాడబడేది కూడా వాక్యమే. దేవుడే మనలను ఏ పాపము చేయకుండా కాపాడుతాడు. వాక్యం మనల్ని గద్దిస్తుంది పాపం చేయాలని మనం ఆశపడినప్పుడు, మన మనస్సు పాపం చేయడానికి ఆశపడినప్పుడు, శరీరం ఆశపడినప్పుడు వాక్యం మనలను గద్దిస్తుంది ప్రియులరా. వాక్యం మనలను గద్దిస్తుంది ప్రియులరా. గనుక వాక్యం పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఆ వాక్యము నిత్యం బ్రతికించేదిగా మనలను చేస్తుంది ప్రియులరా. నిత్యం మనం ఎక్కడ బ్రతుకుతామంటే ఈ శరీరం ద్వారా మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఈ
ఏదో ఒక రోజు ఈ శరీరం ద్వారా ప్రియులారా, ఇదే అధ్యాయంలో 119వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఏ పాపము చేయకుండా మనలను వాక్యము కాపాడుతుంది ప్రియులారా. నిజమే, మనం పాపం చేయాలని శరీరం ఆశపడినప్పుడు, శరీరం పాపాన్ని చూసి ఇష్టపడినప్పుడు, పాపానికి శరీరం గురి అయినప్పుడు ప్రియులారా వాక్యము గద్దిస్తుంది. వాక్యము పాపము చేయకుండా మనను కాపాడుతుంది ప్రియులారా. పాపమును చేయకుండా వాక్యము మనను భద్రము చేస్తుంది ప్రియులారా. గనుక వాక్యము మన జీవితానికి ఎంతైనా అవసరం ప్రియులారా. వాక్యము మన జీవితానికి ప్రాకారం. పాపము చేయకుండా మనలను కాపాడేది వాక్యము. పాపము చేయకుండా జీవిస్తే ఆ వాక్యం మనలను పరలోకానికి చేరుస్తుంది ప్రియులారా. గనుక ఈ లోకము శాశ్వతం కాదు ప్రియులారా, పరలోకమే శాశ్వతం. గనుక ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం జీవించాలంటే నిజమే మనందరం ఆశపడతా ఉన్నాం కదా, మనం పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది. కనుక ఆ పరలోకంలో నిత్యము జీవించాలంటే, ఆ పరలోకంలో మనం సంతోషించాలంటే ప్రియులారా, ఈ లోకంలో ఈ వాక్యాన్ని కలిగి మనం జీవించాలి. గనుక వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అలాగూ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యము చేత మనం బ్రతికి, ఇదిగో ఆ వాక్యమే బాధలలో నెమ్మదిస్తుంది. గనుక ఈ లోకంలో బాధ ఉన్నా ఏమి ఉన్నా ఈ లోకంలోని బాధలు, ఈ బాధ నుండి తొలగించి నెమ్మదికరమైన ఆ రాజ్యానికి మనలను తీసుకుని వెళుతుంది ప్రియులరా. ఈ లోకంలో బాధ ఉందా, నెమ్మది లేదా, శ్రమ ఉందా, అయినా పర్వాలేదు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. దివారాత్రము దీనిని ధ్యానం చేస్తే మనం ఆశీర్వదించబడతాం, ధన్యులం ప్రియులరా. ఆ ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఇదిగో నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యము చేత మనం బ్రతకాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనందరము పొందుకుంటాం. గనుక ఇట్టి ధన్యత, ఆ పరలోకపు వారసత్వం మనకును మన కుటుంబాలకు దేవుడు దయచేసి అట్టి ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు. అవునే, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని, మా బాధలలో నెమ్మదినిస్తుంది. నువ్వు బ్రతికించకపోతే మేము ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేం ప్రభువా. నువ్వు బ్రతికిస్తున్న ఈ బ్రతుకును బట్టి, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం మా హృదయం ఉంచుకుంటే ఏ పాపము చేయకుండా కాపాడుతుందయ్యా. మేము పాపము చేయకుండా ఉంటే పరలోకానికి చేరుస్తుంది ప్రభువా. నీ పరలోకానికి చేరి నీ అనుగురించి ఆ పరలోకపు వారసత్వాన్ని పొందుకునే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ యూ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.